అందరూ సిద్ధంగా ఉన్నామా? ఎస్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా. అందరూ పాడదామా? ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా. ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఆహ్వానించినటువంటి మేరకు మనందరూ నా వైపు చూస్తారా? ఆహ్వానించిన మేరకు మన మధ్యకు దైవ సేవకులు, దైవజనులు, మరి ఈ ఏలూరు ప్రాంతంలోనే ఒక గొప్పగా, అదే రీతిగా సేవకులకు తర్ఫీదిస్తూ, అదే రీతిగా దేవుని సేవలు ముందుకు వెళుతూ సేవకులకు అండగా మరి వారందరికీ కూడా నేనున్నాను అని ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నటువంటి శాంతి సాగర్ గారు. వారి నిమిత్తం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారు, నేను చిన్నవాడినైనా వారు ఇంకా ఏమని పిలుస్తారంటే జోసఫ్ గారు అని పిలుస్తారు, పాల్ గారు అని పిలుస్తారు. హల్లెలూయా. వారు ఏ సేవకుడినైనా చిన్న సేవకుడని కాదు, పెద్ద సేవకుడని కాదు, అందరినీ సమానంగా చూస్తూ అందరికీ సమానమైన గౌరవాలు ఇస్తూ ఉంటారు. దాని నిమిత్తం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ వాక్యము వారికి వర్తిస్తుందని కోరుకుంటున్నాను. మరి సమయంలో మరి వారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించాం. అదేవిధంగా నేను ఏలూరులోనే అందరికంటే ఎక్కువ నాకే ముందు తెలుసు అనుకున్నాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే నాకంటే ముందు ఇప్పుడున్న వాళ్ళందరికీ ఆయన ఎవరో తెలుసు. హల్లెలూయా. ఎస్, అటువంటి గొప్ప దైవజనుడిని మనం కలిగి ఉండటం చాలా సంతోషకరం. ఈ సమయంలో మరి అటు రీతిగా దైవ సేవకులు, మరి బిషప్ గారు, మరి
దేవుని యొక్క దాసులు మరి దైవజనులు ఈ సమయంలో వారి వాక్యాన్ని చెప్తూ ఉండగా అందరూ శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభు నామములో ముందుకు వెళ్ళిపోదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరికీ వందనాలమ్మా, వందనాలండి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. సమయం మీ సెల్ ఫోన్లో చూసి చెప్పండి. సమయం మీ సెల్ ఫోన్లో చూసి చెప్పండి. 9:12. చిన్న ప్రసంగం చేస్తే వారు ధన్యులంట. ఎందుకంటే చాలాసార్లు అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. అవునా? పాల్ సతీష్ గారు, పాల్ జోసఫ్ గారు, జాషువా అన్న గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత. మీకు నా గురించి చెప్తూ ఏమన్నారంటే చాలా పెద్ద దైవజనులు అన్నారు. అవునా కదా? పెద్ద దైవజనులు చిన్న కోటాలకు వస్తారా? రారు కదా. నిన్న జరిగింది చూసారా? జేవేర్ హై స్కూల్లో. అక్కడికి వస్తారు పెద్ద దైవజనులు. నేను పెద్ద దైవజనులు కాదు అని చెప్పడానికి ఈ చిన్న సభలో మాట్లాడటమే ఉదాహరణ, రుజువు కదా. కనుక నన్ను ఇంకెప్పుడు పెద్ద సేవకులను పిలవాలి. పౌలు అంటే అర్థం ఏంటి? పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అని అర్థం. పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు. బైబిల్లో పరిశుద్ధుడైన పౌలు అని చదువుతారు కదా మీరు. పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు బైబిల్లో? క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. ఎబ్రీ పత్రికతో కలుపుకుంటే 14 పత్రికలు రాసిన ఆ మహాఘనత వహించిన పౌలు గారు పేరుకు అర్థం ఏంటి? చిన్నవాడు అని అర్థం. కాబట్టి పాల్ జోసఫ్ గారు మనందరికంటే పెద్దవాడు. అర్థమైందా? నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి పూర్తి ధన్యవాదాలు. నేను కొంచెం లేట్గా వస్తానేమో అనుకున్నాను, కానీ విజయవాడ నుండి మీ మధ్యకు ఈ దినం నేను రావటం జరిగింది. దేవుడు క్షేమంగా నన్ను ఈ స్థలానికి నడిపించారు. మీకు వాక్యం అంటే చాలా ఆసక్తి అని నాకు అర్థమైంది. మీరు చాలా క్రమశిక్షణ కలిగిన వారు అని కూడా అర్థమవుతోంది. ఎందుకంటే మీరు కూర్చున్నటువంటి విధానం, దేవుని వాక్యం కొరకు ఆశతో ఆసక్తితో మీరు ఎదురు చూస్తున్న విధానం మీకున్న ఆత్మీయ క్రమశిక్షణను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి నేను చెప్పేటువంటి కొద్ది మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. అప్పుడప్పుడు ఈ మైక్కి నా మీద కోపం వస్తున్నట్టుంది, గుయ్యమంటుంది. కొంచెం మైక్ సౌండ్ తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ. రైట్. మనం దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, క్రిస్మస్ పండుగను గురించి తలస్తున్నప్పుడు దేవుడు 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 అనే పదం మనం చెప్తూ ఉంటాం. దేవుడు బైబిల్ గ్రంథంలో అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు. ఈ రోజున అనేక మంది దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని చెబుతున్నారంటే, దేవుణ్ణి మాకు చూపించండి అని అడుగుతారు. దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు అంటాం. దేవుడు ఉన్నాడు అనగానే వెంటనే ప్రజలు దేవుణ్ణి మాకు చూపించండి అని అంటారు. దేవుణ్ణి మాకు చూపించండి అని అంటే దేవుని గురించి బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు. కొలసీయులకు పరిశుద్ధుడైన పౌలు గారు రాస్తూ అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. దేవుడు అదృశ్యుడు అంటే దేవుడు భౌతిక నేత్రాలకు కనపడడు. దేవుడు భౌతిక నేత్రాలకు కనపడడు. కనుక దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు కనపడడు. దేవుడు ఉన్నాడు, దేవుడు కనపడడు. గాలి ఉన్నది,
గాలి కనపడదు, వాయువు కనపడదు. వాసన ఉన్నది, వాసన కంటికి కనపడదు. అవునా కదా? శబ్దము ఉన్నది, శబ్దము కంటికి కనపడదు. జ్ఞానము ఉన్నది, జ్ఞానము కంటికి కనపడదు. చూపు ఉన్నది, చూపు కంటికి కనపడదు. అవునా కదా? ఉన్నవి, ఇవి ఉన్నవని అందరికీ తెలుసు, ఉన్నవని అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న మనం గట్టి శబ్దంతో గాలి వీస్తుంటే మనందరం చెప్తాం, గాలి వీస్తోంది అంటాం, శబ్దం వినిపిస్తోంది అని అంటాం. కానీ శబ్దాన్ని చూపించమంటే చూపించలేం, గాలిని చూపించమంటే చూపించలేం, జ్ఞానాన్ని చూపించమంటే చూపించలేం. తలంపులు ఉన్నాయి, తలంపులను చూపించలేం. అవునంటారు కాదంటారు? తలంపులను మనం చూపించలేం. ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలు చూపించలేం. దేవుడు ఉన్నాడు, దేవుడు కనపడడు, దేవుడు అదృశ్యుడు అనగా దేవుడు మానవ నేత్రానికి కనపడడు. దట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ గాడ్. ఆఫ్ కోర్స్ దేవుణ్ణి చూస్తే ఏమవుతుంది? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుణ్ణి ఎవడు ఎన్నడు చూడలేడు కాదు, చూడనేరడు అంటే దేవుడు మానవులకి కనపడాలని అనుకుంటే మానవుడు దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాడు. కాబట్టి దేవుణ్ణి మానవుడు చూడనేరడు అంటే చూడలేడు అని అర్థం. దేవుడు ఉన్నాడు, దేవుడు కనపడడు. దేవుడు ఎందుకు కనపడడు అంటే మనం బ్రతికి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక మనకు దేవుడు కనపడడు. దేవుడు కనపడితే మానవుడు ఏమవుతాడు? నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో రాస్తూ అంటాడు, నన్ను చూచి ఏ నరుడు బ్రతుకడు అని అంటాడు. నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు, నరుడు బ్రతకడు. సరిగ్గా గట్టిగా చప్పట్లు కొడుతూ బాబు గురించి ఉండగా కార్పొరేటర్ బాలు గారికి అందరూ స్వాగతం చెప్తూ గట్టిగా చప్పట్లు కొడదామా? రైట్, థ్యాంక్ యూ సార్ బాలు గారు, మోస్ట్ వెల్కమ్. రైట్, దేవుడు ఉన్నాడు, దేవుడు కనపడడు, దేవుడు అదృశ్యుడు. దేవుడు కనపడితే మానవుడు చనిపోతాడు. మోషే అడిగాడు దేవుణ్ణి, బాబు గొడవ చేయి. మోషే అడిగాడు దేవుణ్ణి, నేను నిన్ను చూడాలి అని అడిగాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ అన్నాడు, ఏ మనుష్యుడు నన్ను చూచి బ్రతుకడు, కాబట్టి నీవు నన్ను చూడాలి అనే కోరిక నేను నీకు తీర్చాలి అంటే నేను నిన్ను బండ సందులో దాచాలి. బండ సందులో దాచిన తరువాత నేను నా చేతిని నీకు అడ్డు పెడతాను, నేను నిన్ను దాటి వెళ్ళిపోతాను, నా వెనక భాగాన్ని నువ్వు చూడటానికి ప్రయత్నం చేయమన్నాడు. అర్థమవుతుందా? మోషేను బండ సందులో దాచాడు, దేవుడు తన చేతిని మోషేకు అడ్డు పెట్టాడు, వెనక భాగాన్ని చూడమన్నాడు. అంటే మానవుడు దేవుణ్ణి చూడలేడు. ఎందుకంటే మానవుడిని దేవుడు చూస్తే మానవుడు చనిపోతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఏ మనుష్యుడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను అందరూ అనండి, ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. అంటే మనుషులు ఎవరు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. కానీ
ఆయన అద్వితీయ రూమున ఉన్న ఆయన కుమారుడు ఆయనను బయలుపరిచెను. అంటే దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు, కానీ దేవుడు మనుషులకు కనపడాలి అని అనుకున్నాడు. దేవుడు మనుషులకు కనపడాలి అని అనుకున్నప్పుడు హీ హ్యాస్ టు కన్వర్ట్ హిమ్సెల్ఫ్. మీరు కంప్యూటర్లో కనుక మీరు కొంచెం ప్రావీణ్యం ఉంటే మీకు అర్థమవుతుంది. కన్వర్షన్ అంటారు. కన్వర్షన్, ఫైల్ కన్వర్ట్ చేస్తాం. ఒక ఫైల్ చూడటం వీలు కానప్పుడు, నేను చెప్తుంది అర్థమవుతుందా? కంప్యూటర్స్లో కొన్ని ఫైల్స్ విజిబుల్ కావు, కొన్ని ఫైల్స్ కనపడకపోతే వాటిని వేరొక ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేస్తే అవి కనపడతాయి. అర్థమవుతుందా? కన్వర్ట్ చేస్తే అవి కనపడతాయి. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు కనపడాలి అనగా దేవుడు కన్వర్ట్ కావాలి. దేవుడు ఏం కావాలి? కన్వర్ట్ కావాలి. ఎలా కన్వర్ట్ అయ్యాడు దేవుడు ఎలా కన్వర్ట్ అయ్యాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో మేము ఆగండి, అక్కడ ఏమంటున్నాడు? వాక్యమును మేము వింటిమి. ఏది వింటిమో అంటే శబ్దం. ఏది వింటిమో అంటే శబ్దం. ఏది కనులారా చూచితిమో అంటే ఆకారం. అర్థమవుతుందా? ఏది వింటిమో అంటే శబ్దం, ఏది విన్నామో అది ఆకారముగా కనపడెను. మేము దానిని చూచితిమి, నిదానించి కనుగొంటిమి. మా చేతులు దానిని తాకి చూచెను, దానిని మేము సాక్ష్యమిస్తున్నాం అన్నాడు. అంటే ఏదైతే వినపడిందో అది కనబడింది, ఏదైతే వినబడినో అది కనబడెను. వినబడినది దేవుని వాక్యము, కనబడినది యేసుక్రీస్తు ప్రభువు. వినపడినది దేవుని యొక్క వాక్యము, కనబడినది యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను నిదానించి చూడగా వారికి అర్థమైంది ఏమిటంటే ఆయన దేవుడు అని వారికి అర్థమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించిన. దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్. నెంబర్ 1 కండిషన్ ఏమిటంటే దేవుడు అదృశ్యుడు, దేవుడు కనపడడు. దేవుని చూస్తే మనుషులు చనిపోతారు. దట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కండిషన్. 2 దేవుని యొక్క కన్వర్షన్. దేవుడు మానవులకు కనపడాలనుకున్నప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చారు. అప్పుడు మనుషులు ఆయనను చూచారు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దేవదూతలు ఏం చెప్పారు? దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అర్థమవుతుందా? మీరు చూస్తారు. ఎవరిని చూస్తారు? మీరు ఒక శిశువును చూస్తారు. ఆ శిశువు ఈయన ప్రభువైన క్రీస్తు. రాజైనటువంటి యూదుల రాజైనటువంటి యేసుక్రీస్తు, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శిశువుగా పుట్టాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్తోంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు అయితే పుట్టాడు, కుమారుడైతే పుట్టలేదు, అనుగ్రహించబడ్డాడు. కుమారునికి జననం లేదు. అర్థమవుతుందా? కుమారుడు దేవుని యొక్క కుమారుడు, ఆయనకు జననము లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకుని ఆకారమందు మనుషుడిగా కనపడి తనను తాను రిక్తునిగా చేసుకునేను అని వ్రాసుకుంటారు. అదవుతుందా? కనుక దేవుడు మానవునిగా మారాడు. ఆయన నరావతారి అయ్యాడు. ఆయన శరీరాన్ని ధరించాడు. ఆయన శరీరమును మన నిమిత్తము ధరించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూస్తే, ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని తన మరణము చేత నశింప చేయటానికి ఆయన కూడా మరణదాస్యములో లోబడిన వారిని విమోచించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనక మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడిగా కనపడాలనుకున్నప్పుడు రక్త మాంసాలలోనికి వచ్చాడు. ఎందుకంటే మనం కూడా రక్త మాంసాలు కలిగిన వారమే. అర్థమవుతుందండి? కనుక మనం రక్త మాంసాలు కలిగి ఉన్నాం కనుక ఆయన కూడా రక్త మాంసాలలోనికి వచ్చి మనకు దృశ్యునిగా మారి కనపడ్డాడు. దృశ్యునిగా కనపడ్డాడు. ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదు, యేసుక్రీస్తు ప్రభువును చూచిన వాడు దేవుని చూచి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏమని జ్ఞాపకం చేస్తుందో తెలిసిన? ఫిలిప్పు ఇంతకాలము నేను మధ్య ఉన్నాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెబుతున్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెబుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రహాము నా దినాన్ని చూడాలనుకున్నాడు, చూచి మిగిలి ఆనందించాడు. నీకు 50 ఏండ్లైనా లేవే అంటే నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి పుట్టుక లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క అదృశ్య స్వరూపము, దృశ్య స్వరూపముగా మార్చబడిన వాడు. యేసుక్రీస్తు శరీరధారి అయిన దేవుని యొక్క వాక్యము అని మనం అర్థం చేసుకుంటాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావటానికి కారణం ఏమిటి అనగా ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నెంబర్ 1 కండిషన్ ఆఫ్ గాడ్, నెంబర్ 2 కన్వర్షన్ ఆఫ్ గాడ్, నెంబర్ 3 మూడవది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వ్యక్తిత్వం మీకు అర్థమైతే క్రిస్మస్ పండుగ అర్థమవుతుంది. దేవుడు నరుడు ఎందుకు కావాలి? మీకు ఇందాక పాల్ జోసఫ్ గారు ఒక వాక్యం చదివి వినిపించారు. దేవుడు తన కుమారుణ్ణి లోకము రక్షణ పొందుట కొరకే పంపెను గాని తీర్పు తీర్చుటకు ఆయనను పంపలేదు అనే వచనాన్ని చదివించారు. యేసుక్రీస్తు ప్రభు మనుషులకు తీర్పు తీర్చడానికి రాలేదు, మనుషులను తీర్పు నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనుషులను తీర్పు నుండి రక్షించడానికి వచ్చినటువంటి ఆయనను ఎవరు పంపారు అనంటే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఏమని చెబుతుందో తెలిసిన? మనము దేవుని ప్రేమించితమని కాదు, దేవుడు ఆయనే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి తన సొంత కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. అర్థమవుతుందా? ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. దేవుని యొక్క వ్యక్తిత్వము ప్రేమ. దేవుని యొక్క గుణలక్షణము ప్రేమ. దేవుని గుణలక్షణాల్లో ప్రధానంగా ప్రేమ ఉంటే, ప్రేమతో పాటుగా దేవుని గుణలక్షణాల్లో న్యాయము కూడా ఉన్నది. న్యాయము కూడా ఉన్నది. నేను 2 మాటలు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. 1 ప్రేమ, 2 న్యాయము. దేవుని గుణలక్షణాలలో ప్రేమ ఉన్నది, న్యాయం ఉన్నది. ప్రేమ ఉన్నది, న్యాయం ఉన్నది, నీతి ఉన్నది, యథార్థత ఉన్నది. నీతి ఉన్నది, యథార్థత ఉన్నది. మార్పు లేనివాడు ఆయన. దేవుడు మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరం దేవుడు ఏకరీతిగా ఉండేటువంటి వాడు. కనుక దేవుని యొక్క ప్రేమ పాపము చేసిన వాడిని క్షమించమంటుంది. దేవుని యొక్క ప్రేమ పాపము చేసిన వాడిని క్షమించమంటుంది. దేవుని న్యాయము పాపము చేసిన వాడిని శిక్షించమంటుంది. కనుక ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు ప్రేమ అయి ఉంటే క్షమించాలి, దేవుడు న్యాయమై ఉంటే శిక్షించాలి. ఈ 2 లక్షణాలు ఏకకాలంలో ఉండాలి. ఇది సాధ్యమా? ఒక వ్యక్తి క్షమించటం, అదే వ్యక్తి శిక్షించటం ఒకేసారి సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. అందుకు ప్రేమ కలిగిన దేవుడు తన న్యాయము చొప్పున పాపమునకు శిక్ష విధించటానికి తానే స్వయంగా
నరావతారి కావలసి వచ్చింది. తన యొక్క గుణలక్షణాలు యేసుక్రీస్తు ప్రభువుగా మార్చి తనను ఈ లోకానికి ప్రత్యక్షపరిచాయి అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు నరావతారి అయ్యాడు. ఎందుకు నరావతారి అయ్యాడు అంటే దేవుని యొక్క న్యాయము డిమాండ్ చేస్తుంది, మానవుని రక్షించాలి అంటే మానవుని బదులు నీవు శిక్ష భరించాలి. మానవుడు పొందాల్సిన శిక్ష నీవు పొందితే న్యాయము సంతృప్తి చెందుతుంది అని దేవుని యొక్క న్యాయము దేవుణ్ణే ప్రశ్నిస్తోంది. ఆ కారణం చేత దేవుడు నరుడుగా తనను తాను మార్చుకున్నట్లు మనం చూస్తాం. అదృశ్యుడైన దేవుడు మరణించాలి. అదృశ్యుడైన దేవుడు మరణించాలి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మకు మరణం లేదు. ఆత్మ మరణించటం సాధ్యం కానప్పుడు మరణాన్ని రుచి చూడాలి అని అనగా దేవుడు కూడా నరుడుగా మారాల్సి వచ్చింది. ఎందుకంటే మనము మృతి పొందుతున్నాం కనుక మనలను మృతుల నుండి లేపాలి అని, అంటే ఆయన కూడా మృతులలో నుండి లేవవలసిన వాడై ఉన్నాడు కనుక ఆ దేవుడు మరణించినట్లుగా ఆయన శరీరాన్ని మన పక్షంగా ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ అని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే దావీదు పట్టణమునందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని రాసిందా? మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రాసిందా? మన కొరకు పుట్టి ఉన్నాడు అన్న వారందరూ కూడా చేయి పైకెత్తండి. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పుట్టాడు అని రాశారు అంటే చెయ్యి పైకెత్తండి. చెయ్యి అలాగే ఉంచండి. బైబిల్ తీయండి. చెయ్యి అట్ట ఉంచండి. బైబిల్ తీయండి. లోక 2:11 మన కొరకనుందా మీ కొరకనుందా? ఏమనుంది? మరి చేతులు దిగిపోయినాయి అంటే బైబిల్ చదవం. మన కొరకు అని దేవదూత అంటం లేదు, మీ కొరకు అన్నాడు. ఎందుకంటే దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు రక్షణ పొందవు, అవి నశిస్తాయి. కనుక రక్షణ మానవునికి మాత్రమే సాధ్యం. అది దేవుడు మానవుని కొరకు మాత్రమే చనిపోయాడు. అందుకే మానవుడు మాత్రమే రక్షించబడతాడు. కనుక వాక్యం చెబుతోంది మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఏనిని నమ్మి? యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము మూలముగా మనము ఉచితముగా పాపక్షమాపణ పొందుతున్నాము అంటాడు. ఈ నామమునే మీరు రక్షించబడాలి. ఆకాశమందున్న నామములలో కానీ, భూమి యందున్నవి కానీ, భూమి కింద ఉన్న వాటి కానీ మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. కనుక రక్షకుడు ఒక్కడే, రక్షకుడు దేవుడు. ఆ రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన నరావతారి అయిన దినం క్రిస్మస్ పండుగ. ఆయన నరావతారి అయినప్పుడు ఆకాశము నుండి దేవుని యొక్క దూతలు యెరూషలేము ప్రాంతములో, బెత్లెహేము యొక్క కుగ్రామము యొక్క ఆ పరిసర ప్రాంతాల్లో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారి యొద్దకు వచ్చి ఈ శుభవార్తను మొదటిగా వారికి తెలియజేశారు. ఆ తర్వాత తూర్పు దేశాన ఉన్న జ్ఞానులకు దేవుడు ఒక నక్షత్రాన్ని పంపి వారిని తీసుకుని వచ్చాడు. పేద గొప్ప మధ్య తారతమ్యం క్రిస్మస్ దినాన తొలగించబడింది. విద్యాధికులు, విద్య లేని వారు, పామరులు అనే వ్యత్యాసం క్రిస్మస్ పండుగలో తొలగించబడినట్లుగా మనం చూస్తాం. యూదులు, అన్యులు అనేటువంటి వ్యత్యాసం క్రిస్మస్ పండుగ మనకు తొలగించబడినట్లుగా మనం చూస్తాం. క్రిస్మస్ పండుగ ఆ వ్యత్యాసాలను తొలగించేటువంటి పండుగ, అందరినీ ఐక్యపరిచేటువంటి పండుగ, అందరినీ ఆనందింపచేసేటువంటి పండుగ. పరలోకపు నివాసులైన దేవదూతలకు మానవులకు మధ్య ఉన్న ఆరాధనాపరమైన వ్యత్యాసాన్ని తొలగించి వేసి ఏక ఆరాధన సంభవించేటట్లుగా చేసింది క్రిస్మస్ పండుగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. క్రిస్మస్ పండుగ యేసు జననము.
యేసు జననము 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జరిగితే అందరూ ఆనందించారు. అయితే నీ హృదయంలో జన్మిస్తే నీవు కూడా ఆనందిస్తావు. యేసుక్రీస్తు ఎవరి హృదయాలలో అయితే జన్మిస్తారో, ఎవరి హృదయాల్లో అయితే పుడతారో, ఎవరి హృదయాల్లో అయితే చేర్చబడతారో వారు నిజమైన ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక్క పర్యాయం రక్షించబడిన వారి శిరస్సు మీదకు 45 పరలోకపు ఆశీర్వాదాలు ఏకకాలంలో కురుమరించబడతాయి. ఒక్క క్షణములో మరణము నుండి, పాపము నుండి, లోకము నుండి విమోచించబడిన అనుభవంలోనికి యేసునామమునందలి విశ్వాసము మూలమున కలిగిన రక్షణార్థమైనటువంటి నీతి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చేస్తుంది. కనుక యేసు బెత్లెహేములో పుట్టడం గొప్ప కాదేమో కానీ యేసు నీ హృదయంలో పుట్టడం నీకు చాలా గొప్ప ఆశీర్వాదమని ప్రభు పేరుతో నేను మనం చేస్తున్నాను. ఈ రాత్రికాలం నేను వాక్యాన్ని ముగిస్తూ మీ మధ్య ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. యేసు మీ హృదయంలో జన్మించారా? యేసు మీ హృదయంలోనికి వచ్చారా? యేసుకు నీ హృదయాన్ని ఇచ్చావా? యేసును నీ హృదయంలోనికి ఆహ్వానించావా? ఒకవేళ నీవు ఆహ్వానించకపోతే ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఇక్కడ కూర్చున్న వారందరూ పరలోక రాజ్యములో దేవుని యొక్క సింహాసనం యొద్ద కనపడాలి అంటే ఒక మాట దేవునితో చెప్పాలి, ప్రభువైన యేసు నా హృదయములోనికి రండి అనే మాట చెప్పాలి. క్రిస్మస్ పండుగ రోజున దేవుడు ఈ లోకానికి నరావతారిగా వస్తే వారందరూ సంతోషించారు. యేసు ఈ దినాన ఆత్మస్వరూపిగా నీ ఆత్మలోనికి వస్తే నీవు సంతోషించగలుగుతావు. కనుక నా అభ్యర్థన మన్నించి ప్రభువైన యేసు నా హృదయములోనికి రండి అని మీరు పిలవగలిగితే ఈ రాత్రి వేళ మీ హృదయములోనికి రావటానికి యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఆయన సంతోషముగా నీ ప్రక్కనే నిలిచి నీ హృదయములోనికి వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆశపడుతున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఇదిగో నేను హృదయమరుడి తలుపు నద్ద ఉండి తట్టుచూ ఉన్నాను. మీలో ఎవడైనాను నా స్వరము విని తలుపు తీర్చిన ఎడల నేను లోనికి వచ్చి అతడు నాతోను నేను అతనితోనూ భోజనము చేయుదుము, అనగా సహవాసం చేస్తాం అని చెప్పాడు. కనుక ఈ రాత్రి క్రిస్మస్ సందర్భంగా మీ హృదయాలు యేసు ప్రభువుకిమ్మని ప్రభు పేరిట ప్రేమను బట్టి నేను బ్రతిమలాడుచున్నాను. నా మాట అర్థమైందా? పాస్టర్ గారు వాక్యం విన్నాం. అదృశ్యుడు దృశ్యుడయ్యాడు, అదృశ్యుడు దృశ్యుడయ్యాడు, శరీరధారి అయ్యాడు, నరలోకానికి వచ్చాడు, నరావతారి అయ్యాడు, నా పాపాన్ని భరించాడు, నన్ను విమోచించాడు, నేను నమ్ముతున్నాను అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి ఉంచినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఎవరైతే యేసు నా హృదయంలోనికి రావాలి అని కోరుతున్నారో వారు ఉన్న చోటున మీ కుడి చేతులను పైకెత్తి మీ సమ్మతి తెలపండి. క్రిస్మస్ దినాన నా హృదయంలోనికి రా ప్రభువా అని హృదయపూర్వకంగా ఆయనను పిలుద్దాం. ప్రభువైన యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, నీవు నన్ను ప్రేమించి లోకానికి వచ్చావు, నా హృదయంలోనికి రా ప్రభువా అని ఈ రాత్రి ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించుమని యేసు పేరిట నేను మనవి చేస్తున్నాను. మీరంతా చేతులు ఎత్తారు. యేసు మీ హృదయంలోనికి రావాలని మేము ప్రార్థన చేస్తాం. మీరు కోరుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ మీ హృదయాలలోనికి యేసును ఆయన తీసుకుని వస్తారు. మీ పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఈ రాత్రి మిమ్మల్ని సమాధానంతో నింపుతారు. ఈ రాత్రి మిమ్మల్ని సంతోషంతో నింపుతారు. ఈ రాత్రి మిమ్మల్ని ధైర్యంతో నింపుతారు. మీ హృదయములలో ఎక్కడా కూడా నిరాశ లేకుండా చేస్తారు. మీ హృదయాలను యేసుకిమ్మని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చిన్నగా ప్రార్థన చేయడం ప్రారంభించండి. నోర్లు తెరిచి, అయ్యా నా పాపాన్ని క్షమించండి, నన్ను అంగీకరించండి అని అడగండి. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను అంగీకరించండి. యేసు నన్ను క్షమించండి,
నన్ను అంగీకరించండి. నీ రక్తములో నా పాపములను కడిగి వేయండి ప్రభువా. నా అంతరంగాన్ని కడగండి ప్రభువా అని ఈ రాత్రికాలం ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ప్రభువా, ప్రభువా నన్ను కనికరించు, క్రీస్తు నన్ను కనికరించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని సిలువ మీద దొంగ అడిగినట్లుగా అడుగుతున్నాను ప్రభు. ఈ రాజ్యంతో వచ్చేటప్పుడు మేము నీతో ఉండులాగిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఇంతమంది బిడ్డలు తమ చేతుల పైకెత్తి తమ హృదయాలను తెరిచి తమ మనసులలో నిన్ను ప్రార్థిస్తూ తమ హృదయంలోనికి రమ్మని అడిగారు. దయచేసి వారి హృదయాల్లోనికి రండి ప్రభువా, వారిని ఆశీర్వదించండి. పాల్ జోసఫ్ గారు చిన్న వయసులో చేస్తున్న ఈ గొప్ప పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో ఉన్న కార్పొరేటర్ గారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయకులుగా మీ దాసుడు మా మధ్యన ఉన్నారు. నాయకత్వంలో ఆయనను దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. జయశ్వ గారు వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి మీ సన్నిధిని గ్రహించండి. ఆయన అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రభువా యోహాను గారు మా మధ్యన ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. స్టేజ్ మీద ఎవరు కుమారుడు శ్రేష్ఠున్నాడు, మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ కుడికలో వాయిద్యకారులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా కుడి హస్తములు పైకెత్తి ఉంచిన ఈ బిడ్డలందరి మీ యొక్క ఆత్మ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నామని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఈరోజు విన్నాం. మరి ఆ రీతిగా మనలను మనం సరి చేసుకుందాం. మరి ముఖ్యంగా దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు, చక్కటి మాటలు అందించారు. ఈ సమయంలో మరి మన దగ్గరికి కార్పొరేటర్ గారు బాలు గారు విచ్చేసి ఉన్నారు. వారు కూడా 2 మాటలు చెప్పినట్లయితే ముందుకు వెళుతాం. తర్వాత కేక్ కట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని స్వాగతం.